ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఇంక ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఇంక నేనైతే ఈరోజు ఉదయాన్నే 3 గంటలకే నిద్ర లేచాను. లేచిన తర్వాత కూడా ఇల్లంతా శుద్ధి చేసుకొని నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చేసాను. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టాలి. ఇంకా ప్రతి శుక్రవారం కూడా నేనైతే మానకుండా కొన్ని పనులు అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. ఇంకా ఉదయాన్నే ఇంకా ఇంటి ముందు అయితే నీట్గా తుడిచేసాను. ఇంకా తుడిచేసిన తర్వాత ఇంకా ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టాలి. ఇంకా గడపకు పసుపు కుంకుమలు రాసుకొని గడపకు అటు ఇటు కూడా నిమ్మదబ్బలు అయితే పెట్టుకోవాలి. ఇంకా నేను ఉదయాన్నే కూడా గుమ్మానికి ముందుగా పసుపు అయితే రాసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ముగ్గు పెట్టేసేసి పసుపు కుంకుమలు అయితే పెట్టేస్తాను. ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టుకోవాలండి. తర్వాత పెట్టుకున్న తర్వాత ఏ ఇంటి ముందు అయితే పసుపు కుంకుమలతో ముగ్గు పచ్చగా ఉంటుందో ఆ ఇంటిని వదిలి అమ్మవారు అస్సలు వెళ్ళదంట. అలాగే ఇంటి ఇల్లాలు ప్రతి శుక్రవారం కూడా ఇలా చీర కట్టుకుంటే చాలా మంచిదంట. ఇంకా నేనైతే ఉదయాన్నే ఇంకా ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇంకా ఉదయాన్నే లలిత సహస్రనామం అయితే పెట్టుకుంటానండి ప్రతిరోజు, ప్రతి శుక్రవారం కూడా డైలీ. ఇంకా లలిత సహస్రనామం అయితే పెట్టుకుంటాను. ఇంకా పెట్టుకున్న తర్వాత ఇంకా ఇంట్లో అయితే పూజ అయితే చేయాలి. ఇంకా ఇంటి ముందు అష్టలక్ష్మి ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా ముగ్గు వేసిన తర్వాత ముగ్గులో పసుపు కుంకుమలు అయితే వేస్తాను. ఇంకా చిన్న ముగ్గే వేస్తున్నానండి. ఇంకా పెద్ద ముగ్గులు వేయడానికి అయితే అస్సలు అవ్వదు కదా. ఇంకనేసి ఇంకా ఇంటి ముందు ముగ్గు అయితే పెడుతున్నాను. ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ కూడా నీట్గా అయితే క్లీన్ అయితే చేసేసాను ముందుగానే. క్లీన్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద చాక్పీస్తో ముగ్గు అయితే పెడుతున్నాను. ఇంకా స్టవ్ కూడా కొంచెం పసుపు కుంకుమలు అయితే పెట్టేస్తాను. ఇంకా ప్రతి శుక్రవారము అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసం అంటే చాలా ఇష్టం కదా. అందుకనేసి ఇంకా నేను ఈరోజు ఉదయాన్నే పాయసం అయితే చేసేద్దాంలే అమ్మవారికి అని ఇంకా గిన్నెకైతే పసుపు కుంకుమలు రాస్తున్నాను. పసుపు కుంకుమలు రాసుకొని ఇంకా పాయసం అయితే రెడీ చేయాలి అమ్మవారికి. ఇంకా అందుకోసమని ముందుగా బియ్యం అయితే కడిగి నానబెట్టేశాను. ఇంకా కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకొని ముందుగానే పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఉదయాన్నే పాల ప్యాకెట్ కూడా వచ్చేసింది. ఇంకా పాలు కూడా గిన్నెకైతే పోసేస్తున్నాను. ఇంకా పాలు పోసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసాను. ఇంకా వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకుంటాను. కొంచెం పాలలో కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను గిన్నె. ఇంకా ఈలోపు పాలు మరిగేలోపు ఇంకా బెల్లం తురుము అయితే చేసుకొని రెడీ అయితే పెట్టుకున్నాను. ఇంకా పాలు కూడా బాగా పొంగు అయితే వచ్చేసాయి. ఇంకా ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇంకా పాయసం అనేది బాగా మెత్తగా అయితే ఉడికిపోవాలి. ఇంకా ఉడికిపోయిన తర్వాత ఇంకా తురుము పెట్టుకున్న బెల్లం పొడి ఉంటుంది కదా, అదైతే వేసుకున్నాను. వేసుకొని కూడా మొత్తం బాగా నీట్గా అయితే కలిపేసుకున్నాను. ఇంకా పాయసం కూడా బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇంకా ఉడికిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి అయితే వేసుకొని కొంచెం కొబ్బరి ముక్కలు అయితే వేసుకున్నాను. ఇంకా వేసుకున్న తర్వాత కొంచెం నేతిలో జీడిపప్పులు అయితే వేయించుకున్నాను. జీడిపప్పులు వేయించుకున్న తర్వాత పాయసం అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా అందులో నేతిలో వేయించుకున్న జీడిపప్పులు అయితే పాయసంలో వేసుకుంటున్నాను. ఇంకా ఈ దీపానికి కల్లుప్పు మాత్రమే వాడాలి, సాల్ట్ వాడకూడదండి. ఉప్పు దీపానికి ప్రత్యేకించి మంగళ శుక్రవారాల్లో
ప్రదోషకాలం అంటే సాయంత్రం సమయంలో 6 గంటల తర్వాత వెలిగిస్తే చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ముందుగా ఇంకా రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని పసుపు కుంకుమలు అయితే పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ దీపానికి మట్టి ప్రమిదే తీసుకోవాలి. పెద్దవి ఉంటాయి కదా, ఇంకా అవైతే తీసుకోవాలి. ఇంకా మట్టి ప్రమిదకి పసుపు కుంకుమలు అయితే పెట్టుకోవాలి. ఇంకా ముందుగా క్లీన్ చేసుకొని పసుపు అయితే రాసుకోవాలి. మట్టి ప్రమిదకి పసుపు రాసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా కుంకుమ అయితే పెట్టుకోవాలి. ఇంకా కల్లుప్పు ప్యాకెట్ అయితే కొత్తదే తీసుకోవాలండి. ఇంకా నేను కూడా కొత్త ప్యాకెట్ అయితే తీసుకొని ఉప్పు అయితే వేసేస్తున్నాను ముందుగా. ఇంకా నేనైతే ఇంకా కల్లుప్పు అయితే వేసుకున్నాను. ప్రమిదలో వేసుకొని దాని మీద మళ్ళీ ఇంకొక చిన్న ప్రమిద అయితే పెట్టుకొని ఇంకా అందులో కొంచెం ఆవు నెయ్యి అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకొని ఒత్తులు అయితే వేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇంకా ఉప్పు దీపానికి ప్రమిద వాడేటప్పుడు ఎక్కడా కూడా ప్రమిద అనేది చిట్లకుండా పగలకుండా ఉన్నట్టుగా మంచిది చూసుకొని పెట్టుకోవాలి. ఇంకా నేనైతే ఇంకా పూజ సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా పూజ సామాన్లు కూడా ఇంకా పసుపు కుంకుమలు అయితే పెట్టుకుంటున్నాను. పసుపు కుంకుమలు పెట్టుకున్న తర్వాత ఇంకా పూజా మందిరంలో కూడా అన్నీ నీట్గా అయితే పెట్టుకోవాలి. ఇంకా ప్రతి శుక్రవారం కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిదండి ఉప్పు దీపము. ఇంట్లో ఎటువంటి దృష్టి దోషాలున్నా, నరదిష్టి దోషాలున్నా ఏదున్నా కూడా పోతాయి. 11 శుక్రవారాలు 11 మంగళవారాలు అయితే చేసుకుంటారు అందరూ. ఇంకా నేనైతే ఇంకా పూజ గదిలో పూలన్నీ కూడా రెడీ చేసుకొని అమ్మవారికి అయితే పూలను అయితే పెట్టుకుంటున్నాను ముందుగా. ఇంకా ఉదయాన్నే కూడా ఫ్రెష్ అప్ అయి కిందకి వెళ్ళేసి పువ్వులు అయితే కోసుకొని తీసుకొచ్చేసి ఇంకా అవన్నీ కూడా మాల అయితే కట్టేశాను అమ్మవారికి. కట్టేసిన పూలు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా పూజ గదిని ఇలా నీట్గా అలంకరించుకుంటే చాలా మంచిగా ఉంటుందండి చూడటానికి కూడా. నిండు కన్నుల పండుగలాగా అనిపిస్తుంది నాకైతే. అందుకని నేను ఇంకా ఇలానే చేసుకుంటాను ప్రతి మంగళవారం శుక్రవారం. ఇంకా నేనైతే అమ్మవారికి స్వామివారికి అందరికీ కూడా పూలను అయితే పెట్టుకున్నాను. ఇంకా ముందుగా కొన్ని మందారములు, చామంతి, గులాబీలు అయితే పెట్టుకున్నాను. ఇంకా ఉప్పు దీపానికి అయితే చాలా ప్రత్యేకత ఉంటుందండి. సాయంత్రం 6 గంటల 6 గంటల తర్వాత వెలిగిస్తే చాలా ఇంట్లో అయితే చాలా మంచి జరుగుతుంది. మనం ఏదైనా అనుకొని ఒక మనం ఏదైనా మనసులో కోరిక అనుకొని ఇంక ఇలా ఉప్పు దీపం పెట్టేసుకుంటే ఆ కోరిక అయితే నెరవేరుతుంది. అమ్మవారికి చాలా ఇష్టము ఉప్పు దీపం పెట్టుకోవడం. ఇంకా అందుకనేసి నేనైతే ఇంకా ఉప్పు దీపం అయితే పెడుతున్నాను. ఇంకా ఉదయాన్నే చేసిన నైవేద్యం ఉంది కదా, పాయసం అమ్మవారికి ఇష్టమైనవి, ఇంకా ప్రసాదం అయితే పెట్టేశాను. ఇంకా కాయలు కూడా పెట్టేశాను. ఇంక ఇంట్లో కాయలు ఉన్నాయి, ఇంకా అవి కూడా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా పూజ గదిలో దీపం అయితే పెడుతున్నాను. ఇంకా పూజ గదిలో దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా హారతి అయితే ఇవ్వాలి. ఇంకా దీపం పెట్టుకున్న తర్వాత హారతి అయితే ఇస్తున్నాను. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంక ఇల్లంతా కూడా ధూపం అయితే వేస్తానండి. ప్రతి శుక్రవారం కూడా నేను
ఇంకా అలా ధూపం వేయడం వల్ల ఇంట్లో ఏదైనా నరదిష్టి ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకనేసి ఇంకా నేను ప్రతి మంగళవారం, శుక్రవారం కూడాను ఇల్లంతా కూడాను మొత్తం ధూపం అయితే వేస్తాను. మామూలుగా అయితే కొంచెం చెక్క, లవంగాలు, కొంచెము సాంబ్రాణితో అయితే వేస్తాను. ఇంకా ఈరోజు అయితే మామూలుగా ధూప్ స్టిక్ ఉంటుంది కదా, ఇంకా దాంతో అయితే ధూపం అంతా వేసాను ఇల్లు మొత్తం కూడా. ఇంకా సాయంత్రం సమయంలో ఎక్కువగా వేయాలి, అలా వేస్తే చాలా మంచిదంట. ఇంకా నేనైతే ఖచ్చితంగా కూడా ఇల్లంతా కూడా ధూపం అయితే వేసుకున్నాను ఇల్లు మొత్తం కూడా. ఇంకా మా పిల్లలు అయితే స్నానం చేసి వచ్చి ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నారు. అమ్మవారికి దండం అయితే పెట్టుకుంటున్నారు మా పిల్లలు. ఇంకా నేను ఇంకా ఇల్లు మొత్తం తిరిగి ధూపం అయితే వేస్తున్నాను. ఇంకా ధూపం వేసిన తర్వాత ఇంకా స్వామివారికి మనసులో అయితే ఇంకా ఏమన్నా కోరికలు ఉంటే అవి అయితే చెప్పుకొని దండం అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా తర్వాత గుడికి అయితే వెళ్ళాలి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.